సార్ ఏమీ లేదు, ఎలక్షన్ ఇంకొక 15-20 రోజులు ఎలక్షన్ రాబోతా ఉంది కదా, వాట్ యూ హ్యావ్ టు మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకున్నారు? మీరేం చెప్పదలుచుకున్నారు? నువ్వు చదువుకున్నావా? నేను చదువుకున్నా. ఎవరికి వేస్తావు ఓటు అది చెప్పు. నేనా సార్? నేను నువ్వు చదువుకున్నవాడివి, ఎవరికి వేస్తావు ఓటు? సార్ నేను ఎవరికి వేస్తాను? నేనేం చెప్తాను? నేను చెప్తా సార్, నేను మంచి కోటేస్తాను, పథకాలు ఇచ్చేవాళ్ళు కోటేస్తాను. పథకాలు కాదు, నీ లైఫ్ వద్దా? నువ్వు బ్రతకొద్దా? అంటే ఈ రోజు సెల్ఫ్ చూసుకుంటున్నాను సార్, నేను భవిష్యత్తు చస్తావు. రేపు నీ పిల్లలు దేశాన్ని ఎవరు ఉద్ధరిస్తారు? దేశం గురించి నాకేంది సార్, ముందు నాకు నా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తే చాలు. ఎవరు ఇస్తారు? సరిపోతా? జగన్ అన్న ఇస్తున్నాడు. అలాగైతే చస్తావు రేపు పొద్దున. ఎందుకు సార్? నువ్వు కాకపోతే చదువుకునేవాడు, బుద్ధి ఉండేవాడు ఎవడే ఏంటంటే వాడికి నీకు బుద్ధి లేదు, బుద్ధి లేదు. నీ ఏమైనా ఆలోచన జ్ఞానం ఉందా? బుద్ధుంటే గతంలో మీ వైజాగ్ వాళ్ళు భర్తను ఎందుకు గెలిపించుకోలేకపోయారు? వేశారు కదా, అలాగే కాదు, వేశారు కదా, నేరంగా ఓడిపోయాడు అతను. మళ్ళీ అవకాశం గ్యారెంటీ 2 లక్షల మెజారిటీతో నెగ్గుతాడు భర్త. ఐడియా ఉందా భర్త గారు? తెలుసు, ఎందుకు లేదు, అది చాలా జన్నులు. చెప్తున్నా అంటే నిజం, నాకు తెలుసు కదా. వాళ్ళ తాత కొత్త ఈయనంతా 2 ఏళ్ళ నుంచి అందరికీ మెడికల్ ఫ్రీ క్యాంప్ అన్ని చేస్తున్నాడు కదా. కరోనా టైంలో కూడా బాగా చేస్తున్నాడు కదా. ఆయనకి ఇవ్వకపోతే ఇంకెవరికి వేస్తారు? బొత్స ఝాన్సీ గారు ఉన్నారు కదా. పిచ్చి వదలండి వాళ్ళు. నెంబర్ 1 దొంగలండి వాళ్ళు. వాళ్ళు ఎలాగేస్తారు? మీరు అన్ని వాళ్ళవేనండి. మీకు ఎక్కడండి? మీ క్యారెక్టర్ ఉంటే ఏరండి. జగన్కి అనేది నిజంగా మీకు క్యారెక్టర్ ఉంటే ఏరండి. గొంతులండి. ₹1 ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు ఎవరికైనా? ఒక డిఎస్ ఇచ్చాడా? ఏమిచ్చాడు? చదువుకునే పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు. ఈవెన్ ఆర్టీసీ డబ్బులు పట్టుకుపోతే 7,000 కోట్లు కావాలట. ఏం చేస్తాడు మీకు? మళ్ళీ అడిగేస్తానంటారు. విశాఖపట్నం మరి మీకు రాజధాని వస్తుందని మళ్ళీ రాజధాని గాడిది గుడ్డ. వాళ్ళు ఇచ్చి వాళ్ళు బొలవమని వేస్తే 30,000 మంది అది మానేసిస్తాడా? మొట్టమొదటి రాజధాని వస్తారు. వేరే ఏమి ఇచ్చాడు? ఏం చేశాడు ఈ 5 ఏళ్ళలో విశాఖపట్నానికి? ఏదో అప్పు తీసుకొచ్చాడు 1000 కోట్లు. ఉన్న కంపెనీలను తరిమేశాడు. వెళ్ళి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, మన అది ఉంది కదా లులు, మళ్ళా మొత్తం మధురవాడలో ఉన్న కంపెనీని ఖాళీ చేస్తారు. చూడండి, మీకేం బుద్ధి ఉన్నోడు ఎవడ వేయడండి? జగన్కి వేశాడంటే వాడు బెదవ, లేకపోతే దొంగ బుద్ధు, డబ్బులు కక్కుర్తి వేస్తున్నాడండి. మనిషి అనేవాడు వేయలేడండి. అంటే ఎవరు ఇస్తున్నారు ఇన్ని డబ్బులు? అప్పులు తెచ్చి ఇస్తున్నాడు కదా. అప్పులు తెస్తే ఎవడు తీరుస్తాడు? డబ్బులు అందరూ ఇస్తారండి, వాడు ఇస్తాడు. కాకపోతే ఈ రూపంలో ఇప్పుడు వాడు మిగతావన్నీ ఎంతేసి ఇవి ఇచ్చాడు. వాళ్ళు కూడా ఇస్తారు. ఆల్మోస్ట్ డబ్బుల విషయంలో ఒకటే వస్తుంది. వీడంతా విధ్వంసం అండి. 0 3 క్యాపిటల్ అన్నాడు. ఎక్కడైనా ఒక రోడ్డు వేస్తాడా? ఒక బిల్డింగ్ కట్టాడా? ఎందుకని వైజాగ్లో ఇంత అన్రెస్ట్గా మాట్లాడుతున్నారు గురించి? పిచ్చి అంటే చదువుకునే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా వేయడండి. అది బుద్ధి ఉన్నవాడు ఎవడు వేయడు. నిజంగా మీకైనా బుద్ధి ఉంటే ఆలోచించండి. ఒక రోడ్డు లేదండి. ఆటోలో వెళ్ళి చస్తే మీరు ఉన్నారు, ఆటోలు వెళ్తారు, రోడ్లు బాగాలేవు, మీరే చేస్తారు. మీకే కాలు చేయి ఇరుగుతుంది. నాకు రాదనుకుంటున్నాను కదా, డబ్బులు వచ్చే కాదు, నీ కాలు చేయి ఇరిగి చస్తావు. ఏ రోడ్లు బాగుంటాయండి? ఇక్కడ సిటీలో కొద్దిగా వేసాడు, పల్లెటూరులో అయితే ఏ రోడ్డు బాగలేదు. ₹1 చూపెట్టాయా? మొత్తం స్టేటు ఎకానమీ ఎంత? నాకు A to Z తెలుసు. నువ్వు నన్ను అడుగు, రాంగ్ పర్సన్ అడుగు. నేను కడిగేయగలను అన్ని రకాలుగా. నేను జగన్ ఇష్టం లేదు కాబట్టి ఇష్టం కాదు. ఎవరు చేశారు సార్ ఇన్ని పథకాలు? ఎవరు చేశారు సార్ ఇన్ని డబ్బులు? జనాలు అడుగుతున్నారు సార్, నేను అంటలా. జనాలకు పథకాలు ఇచ్చాడు. తెలియని వాళ్ళు. నీకు వాళ్ళకి తేడా ఏంటి? ఎవడు ఎలా పోతూ పని నాకు ఇచ్చాడు చావుని అంటాను. ఆడు బాగానే చేస్తాడు. రేపు పొద్దున్న మీ ఆటో బాగోలేదు, అది రోడ్లు బాగలేదు, అది పంచర్ అయింది, నీ కాలు ఇరిగింది, చేస్తావు. దీనికి జరిగేది రిజల్ట్ అదే. నీ చావు నువ్వు కోరుకుంటున్నావు. ఉండి తీరాలి. అదే ఉండాలి. అదే ఉండకూడదు కదా. నీ పిల్లలు ఇప్పుడు ఎంతండి గంజాయి కంట్రోల్ చేయాలి. అంతా డ్రగ్స్. పిల్లలు అందరూ చస్తున్నారండి. చూసినప్పుడు డ్రామా కోడికాదు డ్రామా, ఇప్పుడు ఈ డ్రామా ఆడాడు. వాళ్ళు ఎవరు పిల్లలు, తల్లులు పిల్లలు డబ్బులు తీసుకొచ్చారండి సారాలు ఇచ్చి. ఆడే రాయిస్తారని చెప్తాడు పోలీసు. అదంతా క్రాష్ వీళ్ళే క్రియేట్ చేస్తే సింపతి కోసం ట్రాక్ చేస్తారు. ఇప్పుడు ఏంటి? వాళ్ళ అమ్మ నాన్నలు స్టేట్మెంట్ ఇస్తున్నారు, విన్నారా? వాళ్ళట డబ్బులు ఇచ్చి సారా ఇచ్చారు, మమ్మల్ని అన్యాయం చేసేస్తున్నారు. చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేదండి. మళ్ళీ గెలిస్తే మీకు నువ్వు చావాల్సిన నెంబర్ 1 నువ్వే. నీ పిల్లలు పోతారు, ఎవరో అక్కర్లేదు. నీ పిల్లలు నీ ఫ్యామిలీ అంతా మట్టి కొట్టుకుపోతుంది ఓట్లేస్తే. ఖచ్చితంగా
సెన్స్ ఉంది వాళ్ళు ఈరోజు డబ్బులు వచ్చాయండి మీకు సెన్స్ ఉందా సార్? ప్రజల విజ్ఞత ఆలోచిస్తారా? ఆలోచించాలా? ఏం మెసేజ్ ఫైనల్ ఆలోచించాలి. చెప్పండి. హౌ టు గివ్ మెసేజ్ ద సొసైటీ? సొసైటీకి ఐ విల్ గివ్ మెసేజ్. జగన్మోహన్ రెడ్డి తప్పనంట్లా, ఓట్లేసిన జనాలది తప్ప చెప్తాను. అదే ఎవరైతే దేశాన్ని మీ స్టేట్కి అభివృద్ధి చేస్తాడో, మీ పిల్లలు బాగు చేస్తాడో వాడికి వేయండి. ఈరోజు డబ్బులు వస్తాయి పోతాయండి. మీ పిల్లల భవిష్యత్తు గంజా పోయి చస్తుంటే ఏంటి? ఎందుకే నీకు డబ్బులు ఎవరికి కావాలి? ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళు, లేబర్ వాళ్ళు అందరూ కూడా మాకు జగనే కావాలంటారు అంటారు. ఆ డబ్బులు ఇస్తాడు తింటాడు. వాళ్ళకే ఉంది. రేపు డబ్బులు లేదని మీకు కోపం? చిచ్చి నాకు డబ్బులు వద్దు. నేను రేషన్ కార్డు ఇప్పుడు తీసుకోలేదండి. ఇప్పుడు రేషన్ కార్డు కూడా తీసుకోలేదు. మీరు ఏం కోరుకుంటున్నారు? సెక్యూర్ గవర్నమెంట్ ఏంటి? డెవలప్మెంట్ ప్రజలకు రాజధాని కోరుకుంటున్నారా? రాజధాని ఆటోమేటిక్ వస్తుందండి. ఇది ఒకటే. ఇది ఎందుకు రాజధాని? ఆల్రెడీ ఇది క్యాపిటల్. ఇది ఆటోమేటిక్ ఫైనాన్షియల్ క్యాపిటల్. ఆటోమేటిక్ వస్తాయి. ఇప్పుడు ఈ చంద్రబాబు రానియండి, ఇది ఇమీడియట్గా ఐటీ హబ్ అవుతుంది. ఆటోమేటిక్. ఈ 4 yearsలో డెవలప్ అవ్వలేదు. మీకు కనపడుతుందా? జీరో. వేదవాళ్ళ మనిషి అనేవాడు ఎవడేయడండి? విశాఖపట్నంలో చదువుకునేవాడు మనిషి అనేవాడు ఎవడేయడండి? ఏడో వాడు 4 డబ్బులు వచ్చేస్తున్నాయి, తినేస్తున్నాను, ఇలా చేస్తే ఆ కేసులు అవుతాయండి. మనిషి అనేవాడు క్యారెక్టర్ ఉన్నవాడు ఎవడేయడండి? నేను ఈరోజు చెప్తున్నాను. ఫర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రెడ్డి బై క్యాస్ట్. రెడ్డి క్యాస్ట్ సంబంధం లేదు. నా క్యాస్ట్ నా వెధవాన్ని నేను చేస్తే చచ్చేది మన జనాలండి. మీరు నాకు ఆ దొంగ బుద్ధి ఉంటే నేను వాడికి జగన్కే వేస్తాను. అలాంటి మా బంధువులందరూ అలాగే అంటారు, తిడతాను వాళ్ళందరినీ. బుద్ధి లేదు కాకపోతే వాళ్ళు చాలా మంది చదువుకుని వాళ్ళు ఒప్పుకుంటారు. మారారంటారా? మా ఎగ్జామ్ మారారు కదా. ఒక్క షెడ్యూల్ క్యాస్ట్ రెడ్డిలో తేడా లేదండి. మిగతా వాళ్ళందరిలో ఉంది. SC ST అందరూ మారారు. వాళ్ళు కూడా మారారు. ఈవెన్